తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. అల్పపీడన ధోని ప్రభావంతో భారీ ఎత్తున హైదరాబాద్ మొత్తం కూడా వర్షాలు విపరీతంగా కురుస్తున్నాయి. ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు దాదాపు 2:30 నుంచి 5:30 గంటల సమయంలో 3 గంటల పాటు నిరంతరాయంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఒక్క హైదరాబాదే కాదు, తెలంగాణ వ్యాప్తంగా ఉన్న హైదరాబాద్, జనగామ, మహబూబ్ నగర్, మెదక్, మేడ్చల్, రంగారెడ్డి, నల్గొండ, వికారాబాద్, యాదాద్రి భువనగిరి జిల్లాతో పాటు సిద్దిపేట జిల్లాలో కూడా విపరీతమైన వర్షాలు కురుస్తాయని చెప్పి ఇప్పటికే వాతావరణ శాఖ అంటే దాదాపు 40 కిలోమీటర్ల వేగంతో వర్షాలు కురుస్తాయి. వేగంగా గాలులు వీస్తుంటాయి. ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించడం అయితే చూస్తున్నాం. అయితే ప్రజలందరూ కూడా ముఖ్యంగా హైదరాబాద్కి సంబంధించి భారీ ఎత్తున వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో జలమయం అవుతున్నాయి. రోడ్లన్నీ కూడా ఏదైతే లోతట్టు ప్రాంతాలు ఉంటాయో అవన్నీ కూడా మొత్తం కూడా నీటితో నిండిపోయినాయి. వరద నీటితోటి మనం చూడొచ్చు. జూబ్లీహిల్స్ ప్రాంతంలో మనం ఉన్నాం. ప్రతి రోడ్లు కూడా ఇదే విధంగా కనిపిస్తున్నాయి. ఎక్కడ చూసినా చెరువులను తలపించే రోడ్లు, కాలువలను తలపించే రోడ్లుగా మనం చూస్తున్నాం. ప్రస్తుతం హైదరాబాద్లో సాయంత్రం 5:30 వరకు ఇదే పరిస్థితి కొనసాగుతుంది. ఎవరైతే ఆఫీసులకు వెళ్ళేవారు, ఆఫీస్ నుంచి ఇళ్లకు వెళ్ళేవారు కావచ్చు, పాఠశాలల నుంచి ఇంటికి వెళ్ళే విద్యార్థులు సైతం, స్కూల్ బస్సులు ముఖ్యంగా చాలా అప్రమత్తంగా ఉండాలని జిహెచ్ఎంసీ అధికారులతో పాటు హైడ్రా పోలీస్ శాఖలు కూడా హెచ్చరిస్తున్నాయి. మరోవైపు ఎక్కడైతే నీళ్ళు ఆగుతాయో, లోతట్టు ప్రాంతాలు ఉంటాయో అక్కడ మొత్తం కూడా మున్సిపల్, జిహెచ్ఎంసీతో పాటు హైడ్రా, స్థానిక పోలీసులు, ట్రాఫిక్ పోలీసులు ఆయా ప్రాంతాల్లో మొత్తం కూడా ఈ యొక్క ట్రాఫిక్ని మళ్లించే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ ప్రాంతానికి వస్తే, ట్రాఫిక్ నియంత్రణ విషయానికి వస్తే కనుక ఫిలిం నగర్, మణికొండ, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట, అమీర్పేట్, అదేవిధంగా లక్డీ కపుల్ తదితర ప్రాంతాల్లో విపరీతమైన వరదలు వస్తున్నాయని చెప్పి వాతావరణ శాఖ అధికారులు ఇప్పటికే ప్రజలందరినీ అలర్ట్ చేశారు. ఇప్పటికే రెడ్ అలర్ట్ కూడా జారీ చేయడం మనం చూస్తున్నాం. ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తుతున్న నేపథ్యంలో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండడంతో పాటు ఏదైతే ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని చూస్తున్నారు. మరోవైపు పాఠశాల విద్యార్థులను తీసుకువెళ్ళే ఏవైతే ఆ యొక్క స్కూల్ బస్సులు ఉంటాయో వాళ్ళు మాత్రం చాలా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే రోడ్లపై మొత్తం కూడా నీళ్లు నిండిపోయి ఎక్కడ గుంతలు ఉన్నాయో కనిపించని పరిస్థితి. ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు రోడ్లపైన అప్రమత్తంగా ఉండాలి. ఎక్కడైతే తెలిసి ఉన్న రోడ్డు నుంచే ప్రయాణం చేయాలని కూడా చెప్తున్న పరిస్థితి. అయితే ఈ వర్ష సూచన ఈ ఒక్క రోజుతోటే కాదు, ఇంకా 2 రోజులు కూడా ఇదే కొనసాగే పరిస్థితి హైదరాబాద్తో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా ఉంది. మరొకసారి హైదరాబాద్, జయశంకర్ భూపాలపల్లి, అదేవిధంగా కరీంనగర్, మహబూబ్ నగర్, మెడ్చల్, మల్కాజ్గిరి, ములుగు, నాగర్ కర్నూల్ తదితర ప్రాంతాల్లో కూడా దాదాపు 40 కిలోమీటర్ల వేగంతో ఇప్పుడు మనం చెప్పుకున్నట్లుగా ఆ వేగంతో గాళ్ళు వేయడంతో పాటు భారీ అయిన ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయి, ఈదురు గాలులు కురుస్తాయని చెప్పి ఈదురు గాళ్లతో కూడిన వర్షాలు కురుస్తాయని చెప్పి కూడా ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే చాలా అత్యవసరం అయితేనే. ఎందుకంటే ఈ రేంజ్లో మనం చూడొచ్చు, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్లోనే ఇలా ఉంటే రోడ్లు, చాలా చిన్న రోడ్లలో నీళ్లు నిండిపోయి ఉంటే ఒకవేళ ప్రయాణికులు వెళ్ళడం రావడం, ఒకవేళ వాళ్ళ ప్రయాణికులకు చాలా అంతరాయం కలగవచ్చు. అందుకే తప్పనిసరిగా అత్యవసరం అయితేనే బయటికి వెళ్ళాలని కూడా అధికారులు సూచిస్తున్న పరిస్థితి. ప్రజలు కూడా అంత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కెమెరా పర్సన్ నగేష్తో ప్రేమ్, సుమన్ టీవీ, హైదరాబాద్ నుంచి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.